ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? దేవునికి ప్రార్థిస్తున్నారా? నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలనుకుంటున్నారు. నువ్వు ఏ విషయంలో కృంగిపోకు. నాకు ఉద్యోగంలో నాకు మంచి పేరు రాలేదని కృంగిపోకు. ఆయన నీకు ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆయన నీ మీద ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నారు. మనుషుల సహాయం వ్యర్థం, ఆయన ఒక్కరే నీకు సహాయం చేసే శక్తివంతుడు. ఎంతమంది డాక్టర్లు నాకు పిల్లలు పుట్టరని బాధపడుతున్నావు, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఎంతోమంది బిడ్డలు నాకు వివాహం కలగలేదు, ఎందుకు నా జీవితం చనిపోతే మేలని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడమ్మా. ఆయన నీకు మంచి వివాహం జరిగించబోతున్నారు. నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని కృంగిపోతున్నావు, ఆయన నీకు నూతన సంవత్సరంలో మంచి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. నీకు ఏ విషయంలో కోర్టు సమస్యల, ఆరోగ్యమైన బంధకంలో బాధపడుతున్నావా, వ్యాధులతో బాధపడుతున్నావా, ఆయన నీకున్న ప్రతి అనారోగ్యం తొలగించి నీకు నూతనమైన ఆరోగ్యం దయచేసి నీకు సంపూర్ణమైన బహుమానం దయచేయబోతుంది. పిల్లలు లేరని బాధపడుతున్నారా? నా బంధువులను విడిచిపెట్టి బాధపడుతున్నారా? నాకు ఎవరు సహాయం లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ ఆయన నీ సహాయం నీకు ఎప్పుడు నీ తోడుగా ఉంటున్నాడు, నీ వెనకాతలే ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు భయపడకు. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీకు సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి ఉంటావో ఆయన నీకు సహాయం చేసి నీకు మంచి బహుమానం దయచేయబోతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావో ఆయన నీకు అత్యధికమైన ఆశీర్వాదాలతో కుమ్మరించి ఆయనకు నీ మీద ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నారు. నువ్వు ఏ విషయంలో బలహీనపడకు, అధైర్యపడకు, ధైర్యం కలిగి పట్టువదలకు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థిస్తావో ఆయన నీకు అద్భుత కార్యాలు చేయగల దేవుడు. రూతు అన్ని విషయంలో కోల్పోయింది, కానీ దేవుడు రూతును మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదు. అదేవిధంగా నిన్ను కూడా ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఆయన నీ చెయ్యి విడవకుండా నేను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన అరచేతులు నేను చెక్కి ఉన్నారు. నీకు ఆయన మంచి బహుమానం దయచేయబో. ఈ పాత జీవితం, ఈ పాత సంవత్సరం అంతా నీకు కష్టాలు, వేదనలు, బాధలతో కృంగిపోయావు, కానీ నూతన సంవత్సరంలో ఆయన నీకు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన చేసిన వాగ్దానం నువ్వు నమ్ముతావో ఆయన నీకు ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చి నీకు గొప్ప ఆశీర్వాదం, ఐశ్వర్యంతో నింపి నీకు నువ్వు కుటుంబానికి శాంతి, సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్.